డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రత్నం. ఈ వీడియోలో నేను క్లాస్ 10th సైన్స్కి సంబంధించి యాసిడ్స్, బేస్ అండ్ సాల్ట్ అనే చాప్టర్లో ఇంటెక్స్ క్వశ్చన్స్, ఎక్సైజ్ క్వశ్చన్స్ రెండు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఈ వీడియోలో పార్ట్ 1గా ఇంటెక్స్ క్వశ్చన్స్ మాత్రమే పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎక్సైజ్ క్వశ్చన్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అవి కూడా మీకు పెడతాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఆ లింక్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పేజీ నెంబర్ 18లో ఇంటెక్స్ క్వశ్చన్స్ చూద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. యూ హ్యావ్ బీన్ ప్రొవైడ్ విత్ 3 టెస్ట్ ట్యూబ్స్, వన్ ఆఫ్ దెమ్ కంటైనింగ్ డిస్టిల్ వాటర్ అండ్ అదర్ 2 కంటైనింగ్ acidic solution and a basic solution respectively. If you are given only red litmus paper, how will you identify the content of each test tubes? అంటే ఇక్కడ మనకు 3 టెస్ట్ ట్యూబ్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒక టెస్ట్ ట్యూబ్లో వచ్చేసరికి డిస్టిల్డ్ వాటర్ ఉంటుంది. రిమైనింగ్ 2 టెస్ట్ ట్యూబ్స్లలో ఒక టెస్ట్ ట్యూబ్లో వచ్చేసరికి ఎసిడిక్ సొల్యూషన్, ఇంకొక టెస్ట్ ట్యూబ్లో వచ్చేసరికి బేసిక్ సొల్యూషన్ అనేది ఉంటుంది. సో మనకు ఒక్క రెడ్ లిట్మస్ పేపర్మే ఇవ్వడం జరుగుతుంది. ఈ రెడ్ లిట్మస్ పేపర్ని బేస్ చేసుకొని ఇచ్చిన 3 టెస్ట్ ట్యూబ్స్లో ఏది ఎసిడిక్ సొల్యూషను, ఏది బేసిక్ సొల్యూషను, ఏది డిస్టిల్ వాటర్ అని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాము. ఇక్కడ చూడండి, 3 టెస్ట్ ట్యూబ్స్ ఇవ్వడం జరిగింది. సో 3 టెస్ట్ ట్యూబ్స్ మనం ఇక్కడ డ్రా చేద్దాము. ఓకే, ఇలాగ 3 టెస్ట్ ట్యూబ్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. వీటికి లేబుల్ ఇద్దాము, ఏ, బి, సి. సో ఇందులో సొల్యూషన్ ఇవ్వడం జరిగింది, కానీ ఈ సొల్యూషన్ ఏంటి అనేది మనకు తెలియదు అనమాట. యాసిడా, బేసా, డిస్టిల్ వాటర్ అనేది. సో మనకు ఓన్లీ ఒక్క రెడ్ లిట్మస్ పేపర్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ పేపర్ని బేస్ చేసుకుని మనము ఇందులో డిప్ చేసి ఏది యాసిడ్, ఏది బేస్, ఏది డిస్టిల్ వాటర్ అని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ మనము ఈ రెడ్ లిట్మస్ పేపర్ని ఏ సొల్యూషన్లో డిప్ చేద్దాము. రెడ్ లిట్మస్ పేపర్ కాస్త బ్లూగా కానీ చేంజ్ అయితే ఇది బేస్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ చేంజ్ కాలేదనుకుంటే నెక్స్ట్ మనం బీలో డిప్ చేద్దాం. సో బీలో కానీ చేంజ్ అయితే, అంటే రెడ్ పేపర్ కాస్త బ్లూగా కానీ చేంజ్ అయితే అది బేస్ అవుతుంది. ఇక్కడ కూడా చేంజ్ కాలేదనుకుంటే, మనము సిలో డిప్ చేద్దాం. సిలో పేపర్ చేంజ్ అయింది అనుకుందాం. సో ఇది రెడ్ కాస్త ఏమైంది, బ్లూగా చేంజ్ అయింది అనుకుందాం. సో బ్లూగా చేంజ్ అయితే ఇక్కడ ఉన్న సొల్యూషన్ మనకు బేస్ అని ఐడెంటిఫై అయ్యిందనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ రెడ్గా చేంజ్ అయిన ఈ పేపర్ని తీసుకొచ్చేసి మళ్ళీ బీలో డిప్ చేద్దాం. సో బీలో డిప్ చేయగానే సో ఈ బ్లూ లిట్మస్ పేపర్ కాస్త రెడ్గా చేంజ్ అయితే, ఆల్రెడీ ఇది రెడ్ అయింది, రెడ్ కాస్త బ్లూగా చేంజ్ చేసి ఇది మనకేమవుతుంది, యాసిడిక్ సొల్యూషన్ అవుతుంది, ఆర్ యాసిడ్ అవుతుంది. ఓకే, సో ఇంకా రిమైనింగ్ ఈ టెస్ట్ ట్యూబ్లో ఏమవుతుంది, డిస్టిల్ వాటర్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేస్తామన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, డిప్ రెడ్ లిట్మస్ పేపర్ ఇన్ ఈచ్ టెస్ట్ ట్యూబ్. ఓకే, సో ఇక్కడ మనం 3 పాయింట్స్ కానీ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎసిడిక్ సొల్యూషన్ పేపర్ విల్ రిమైనింగ్ రెడ్. సో ఎసిడిక్ సొల్యూషన్లో పేపర్ అనేది రిమైనింగ్ రెడ్గానే ఉంటుంది. ఓకే, బేసిక్ సొల్యూషన్ వచ్చేసరికి పేపర్ విల్ టర్న్ బ్లూ. ఓకే, డిస్టిల్ వాటర్లో వచ్చేసరికి పేపర్ విల్ రిమైనింగ్ రెడ్, నో చేంజ్. ఓకే, సో ఈ విధంగా మనము రెడ్ లిట్మస్ పేపర్ని బేస్ చేసుకొని మనకి ఇచ్చిన సొల్యూషన్ ఈజీగా ఐడెంటిఫై చేస్తాము. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ పేజ్ నెంబర్ 22లో ఉన్న ఇంటెక్స్ క్వశ్చన్ చూడండి. అందులో ఫస్ట్ క్వశ్చన్, వై షుడ్ కర్డ్ అండ్ సోర్ సబ్స్టెన్సెస్ నాట్ కెప్ట్ ఇన్ బ్రాస్ అండ్ కాపర్ వెజల్స్. సో ఇక్కడ మనకు కర్డ్ కావచ్చు, సోర్ సబ్స్టెన్స్ అనేటివి బ్రాస్ ఆర్ కాపర్ వెజల్స్లో స్టోర్ చేయము ఎందుకు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎందుకు? సింపుల్ ఆన్సర్, ఎందుకంటే ఇవి రెండు మెటల్తో తయారు చేస్తుంటారు కాబట్టి ఇవి మెటల్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ చేస్తూ అలాగే ఫుడ్ అనేది స్పాయిల్ అయిపోతుంది అనమాట. ఇది మెయిన్ రీజన్. సరే, ఇక్కడ మనం ఆన్సర్ చూద్దాము. కర్డ్ అండ్ అదర్ సోర్ సబ్స్టెన్సెస్ కంటైనింగ్ యాసిడ్స్. సో మనకి కర్డ్ కావచ్చు, సోర్ సబ్స్టెన్స్ కావచ్చు, యాసిడ్ని కలిగి ఉంటాయని మనకు ఆల్రెడీ తెలుసు అనమాట. ఓకే, దేర్ ఫోర్ వెన్ దే ఆర్ కెప్ట్ ఇన్ బ్రాస్ అండ్ కాపర్ వెజల్స్ ద మెటల్ రియాక్ట్ విత్ యాసిడ్స్ టు లిబరేట్ హైడ్రోజన్ గ్యాస్. సో ఎందుకంటే ఇవి మెటల్స్తో తయారు చేసి ఉంటాయి కాబట్టి బ్రాస్ కావచ్చు, కాపర్ వెజల్స్ కావచ్చు, అవి యాసిడ్ అనేది, ఇందులో ఉన్న యాసిడ్ అనేది మెటల్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తాయి. అండ్ హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ ఆల్సో ఫార్మ్డ్. సో హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ అనేటివి, ఫుడ్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది, లేదంటే వేరే పదార్థంగా మారిపోతుంది అనమాట. దేర్ బై స్పాయిలింగ్ ఆఫ్ ఫుడ్ అనేది ఏమవుతుంది, చెడిపోతుంది అనమాట. ఓకే, పేజీ నెంబర్ 22లో ఉన్న ఇంటెక్స్ క్వశ్చన్స్లో సెకండ్ క్వశ్చన్ కానీ చూస్తే చూడండి, విచ్ గ్యాస్ యూజువల్లీ లిబరేటెడ్ వెన్ యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్స్. సో మెటల్స్తో యాసిడ్ రియాక్ట్ అయినప్పుడు ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు.
ఇల్లుస్ట్రేట్ విత్ అన్ ఎగ్జాంపుల్, దానికి ఒక ఎగ్జాంపుల్ రాయండి అని అడుగుతున్నాడు. అలాగే హౌ విల్ యూ టెస్ట్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ దీస్ గ్యాస్. సో ఈ గ్యాస్ని మనం ఎలాగ ఐడెంటిఫై చేయాలి, ఈ గ్యాస్తో మనం ఎలాగ టెస్ట్ చేయాలి సో అనే క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సో సింపుల్. సో యాసిడ్స్ అనేటివి మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు మనకు హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తాయి. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్స్ అన్ని ఆన్సర్లోనే ఇక్కడ చూడండి. ఇందులో టెస్టబుల్ మనము యాసిడ్ ప్లస్ జింక్ గ్రాన్యూల్స్ తీసుకుంటున్నాం, జింక్ మెటల్. సో ఎప్పుడైతే యాసిడ్ అనేది మెటల్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది బబుల్స్గా ఇలాగా. ఓకే, సో ఇక్కడ రిలీజ్ అయిన ఈ హైడ్రోజన్ గ్యాస్కి మనము బర్నింగ్ అవుతున్న క్యాండిల్ కావచ్చు, లేదంటే మ్యాచ్ స్టిక్ కావచ్చు, ఏదో ఒకటి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ గ్యాస్ అనేది ఏమవుతుంది, బర్న్ అవుతుంది విత్ పాప్ సౌండ్. పాప్ సౌండ్తో అది గట్టిగా బర్న్ అవుతూ బ్లాస్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూడండి. ఫస్ట్ పాయింట్ గ్యాస్ లిబరేటెడ్. ఇక్కడ ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది, జనరల్గా హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే సో జింక్, సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాము. సో జింక్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తాయి. ఓకే, సో ఇక్కడ రిలీజ్ అయిన ఈ హైడ్రోజన్ గ్యాస్ని మనం ఎలాగ ఐడెంటిఫై చేస్తామంటే చూడండి, బ్రింగ్ ఏ బర్నింగ్ క్యాండిల్ ఆర్ మ్యాచ్ స్టిక్ నియర్ ద గ్యాస్. సో మండుతున్న క్యాండిల్ కావచ్చు, లేదంటే మ్యాచ్ స్టిక్ని మనం దాని దగ్గరకు తీసుకుని వస్తే ఏమవుతుంది, ఇఫ్ ఇట్ ఈస్ బర్న్ విత్ పాపప్ సౌండ్ సో H2 ఈజ్ ప్రజెంట్. సో ఇదేమవుతుంది, ఇది బర్న్ అయితే విత్ పాపప్ సౌండ్తో అక్కడ రిలీజ్ అయిన గ్యాస్ మనము హైడ్రోజన్ గ్యాస్ అని ఐడెంటిఫై చేస్తాము. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. మెటల్ కాంపౌండ్ ఏ రియాక్ట్ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ప్రొడ్యూస్ ఎఫ్రవెసెన్స్. ద గ్యాస్ ఎవాల్వ్డ్ ఎగ్జిటింగ్ విషెస్ ఏ బర్నింగ్ క్యాండిల్. Write a balanced chemical equation for the reaction if one of the compounds formed is calcium chloride. ఇక్కడ మెటల్ కాంపౌండ్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్తో అంటే HClతో రియాక్ట్ అయినప్పుడు గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన గ్యాస్ అనేది మనకు మంటలు ఆర్పడానికి ఉపయోగిస్తాము. సో ఆ రెండింటి మధ్య అంటే కాంపౌండ్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మధ్య కెమికల్ రియాక్షన్ రాయండి, అలాగే బ్యాలెన్స్ చేయండి. ఇందులో వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ వచ్చేసరికి కాల్షియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఇక్కడ జనరల్గా వచ్చేసరికి మెటల్ కాంపౌండ్ వచ్చేసరికి కాల్షియం కార్బోనేట్. సో మెటల్ కాంపౌండ్ అనేది కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ వచ్చేసరికి HClతో రియాక్ట్ అయినప్పుడు అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు CaCl2 కాల్షియం క్లోరైడ్, ఇది క్వశ్చన్లో మెన్షన్ చేశాడు చూడండి, కాల్షియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. అలాంగ్ విత్ వాటర్ వేపర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ రిలీజ్ అయిన ఈ కార్బన్ డైఆక్సైడ్ మనము ఫ్లేమ్ను ఫుట్ ఆఫ్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ కానీ తీసుకుంటే చూడండి, వై డు HCl, HNO3 ఎక్సెట్రా షోస్ ఎసిడిక్ క్యారెక్టర్స్ ఇన్ aqueous సొల్యూషన్స్ వైల్ సొల్యూషన్ ఆఫ్ కాంపౌండ్స్ లైక్ ఆల్కహాల్, గ్లూకోజ్ డస్ నాట్ షో ఎసిడిక్ క్యారెక్టర్. సో ఇక్కడ మనకు వచ్చేసరికి HCl, HNO3 అలాగే కొన్ని యాసిడ్స్ అనేటివి ఎసిడిక్ క్యారెక్టర్ అని చూపిస్తాయి ఎక్కడ, aqueous సొల్యూషన్లో ఉన్నప్పుడు అంటే వాటర్లో ఉన్నప్పుడు. కానీ కాంపౌండ్స్ లైక్ ఆల్కహాల్, గ్లూకోజ్ అనేటివి ఎసిడిక్ క్యారెక్టర్ చూపించవు, ఎందుకని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఆన్సర్ కానీ తీసుకుంటే చూడండి, ఫస్ట్ పాయింట్ HCl, HNO3 రిలీజెస్ H+ ions ఇన్ aqueous సొల్యూషన్స్ షోయింగ్ ఎసిడిక్ క్యారెక్టర్. సో ఇక్కడ ఏంది, ఇవి రెండు వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు H+ ionsని రిలీజ్ చేస్తాయి. సో అందువల్ల ఇవి రెండు కూడా మనకు ఎసిడిక్ క్యారెక్టర్ అనేది ఉంటుందన్నమాట. సో అదే సెకండ్ పాయింట్ చూడండి, ఆల్కహాల్ ప్లస్ గ్లూకోజ్ ఇవి రెండు కూడా డు నాట్ రిలీజ్ H+ ions. సో ఇవి H+ ions రిలీజ్ చేయలేవు, ఇవి ఎంత ఈజీగా అయనైజ్ కాలేవు. సో దే డు నాట్ షో ఎసిడిక్ క్యారెక్టర్, అందువల్ల అవి ఎసిడిక్ క్యారెక్టర్ని చూపించవు అనమాట. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వై డస్ ఎన్ aqueous సొల్యూషన్ ఆఫ్ యాసిడ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో aqueous సొల్యూషన్ ఆఫ్ యాసిడ్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది ఎందుకు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఆన్సర్ కానీ చూస్తే an aqueous solution of an acid conduct electricity because it contains hydrogen ions. సింపుల్ రీజన్, ఎందుకు కండక్ట్ చేస్తుందంటే వాటిలో హైడ్రోజన్ అయాన్స్ అనేటివి ఉంటాయి కాబట్టి. దట్ మూవ్స్ ఫ్రీలీ క్యారింగ్ ఎలక్ట్రిసిటీ ఛార్జ్ ఆర్ ఎలక్ట్రిక్ ఛార్జ్. సో ఇవి ఫ్రీగా ఎలక్ట్రిక్ ఛార్జ్ని ఏం చేస్తాయి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తూ ఉంటాయి అనమాట, క్యారీ చేస్తూ ఉంటాయి అనమాట. సో అందువల్ల aqueous solution of acids conduct electricity. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వై డస్ డ్రై HCl గ్యాస్ నాట్ చేంజ్ ద కలర్ ఆఫ్ ద డ్రై లిట్మస్ పేపర్. అంటే డ్రై HCl గ్యాస్ అనేది డ్రై లిట్మస్ పేపర్ కలర్ని చేంజ్ చేయలేదు ఎందుకు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మీరు ఆన్సర్ కానీ చూస్తే చూడండి, డ్రై HCl గ్యాస్ నాట్ చేంజ్ ద కలర్ ఆఫ్ డ్రై లిట్మస్ పేపర్ బికాస్ ఇట్ హ్యాస్ నో హైడ్రోజన్ అయాన్స్ ఇన్ ఇట్. ద రీజన్ ఏంటి ఇక్కడ,
ఇట్ హ్యాస్ నో హైడ్రోజన్ అయాన్స్ ఇన్ ఇట్. సో అంటే డ్రై పేపర్లో కావచ్చు, లేదంటే డ్రై హెచ్సిఎల్ గ్యాస్ కావచ్చు, హైడ్రోజన్ అయాన్స్ని కలిగి ఉండదు. అదే మెయిన్ రీజన్ మనకు. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, వైల్ డైల్యూటింగ్ అన్ యాసిడ్ వై ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ ద యాసిడ్ షుడ్ బి యాడెడ్ టు వాటర్ అండ్ నాట్ వాటర్ టు ద యాసిడ్. సో మనం డైల్యూట్ చేసేటప్పుడు యాసిడ్ని తీసుకొచ్చి మనం వాటర్లో యాడ్ చేస్తాము, కానీ వాటర్ని తీసుకొచ్చి యాసిడ్లో యాడ్ చేయము, ఎందుకు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆన్సర్ కానీ తీసుకుంటే చూడండి, యాడింగ్ యాసిడ్ టు వాటర్ ప్రివెంట్ స్ప్లాషింగ్ అండ్ వైలెంట్ రియాక్షన్ యాజ్ ఇట్ ఈస్ డిసిపేటెడ్ స్లోలీ. సో అంటే ఇక్కడ ఏంటంటే దేన్ని ప్రివెంట్ చేయడానికి, స్ప్లాషింగ్ అంటే యాసిడ్ మొత్తం ఒకసారి బయటకు కొట్టకుండా ఉండటం కోసం, అలాగే వైలెంట్ రియాక్షన్స్ అంటే కెమికల్ రియాక్షన్ చాలా ఫాస్ట్గా జరిగి హీట్ అనేది చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంది ఒక్కసారిగా. సో ఇక్కడ చూడండి, హీట్ ఈస్ డిసిపేటెడ్ స్లోలీ. సో హీట్ అనేది స్లోగా రిలీజ్ అవుతూ లిక్విడ్ మొత్తం లేదంటే వాటర్ మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వడం కోసం మాత్రం మనము యాసిడ్ని వాటర్కి యాడ్ చేయాలి, స్లోగా కంటిన్యూస్గా స్టిరింగ్ చేస్తూ. నెక్స్ట్ చూడండి ఇక్కడ కంటిన్యూషన్, యాడింగ్ వాటర్ టు యాసిడ్ కెన్ కాజ్ సడన్ హీట్ రిలీజ్ అండ్ స్ప్లాషింగ్. సో మనం వాటర్ని యాసిడ్కి కానీ యాడ్ చేస్తే సడన్గా మనకు హీట్ అనేది రిలీజ్ అయ్యి ఏమవుతుంది, స్ప్లాష్ అవుట్ అవుతుంది అనమాట, స్ప్లాషింగ్ జరుగుతుంది, అంటే యాసిడ్ మొత్తం బయటకు కొట్టేస్తుంది. ఓకేనా. సో ఇవి రీజన్స్. అందువల్ల మనం ఎప్పుడు కూడా యాసిడ్ని వాటర్కి స్లోగా స్టిరింగ్ చేస్తూ, స్టిరింగ్ అంటే కలుపుతూ నీట్గా నిదానంగా మిక్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, హౌ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్ affected when solution of an acid is diluted. సో సొల్యూషన్ ఆఫ్ యాసిడ్ మనం డైల్యూట్ చేసేస్తే సో హైడ్రోనియం అయాన్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆన్సర్ చూడండి ఇక్కడ, కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోనియం అయాన్ డిక్రీజ్ వెన్ సొల్యూషన్ ఆఫ్ యాసిడ్ ఈజ్ డైల్యూటెడ్. సో అంటే ఇక్కడ హైడ్రోనియం అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది ఎప్పుడు, యాసిడ్ మనం డైల్యూట్ చేసినప్పుడు. ఓకేనా. సో ఇది మనకు మెయిన్ రీజన్. సో సిక్స్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, how is the concentration of hydroxide ion affect when excess base is dissolved in a solution of sodium hydroxide. అంటే సోడియం హైడ్రాక్సైడ్లో ఎక్సెస్ బేస్ని మనం డిజాల్వ్ చేసినప్పుడు హైడ్రాక్సైడ్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అంటే ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, ఏమవుతుంది అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మీరు ఆన్సర్ కానీ అబ్జర్వ్ చేస్తే చూడండి, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రాక్సైడ్ అయాన్ ఇంక్రీజెస్ వెన్ ఎక్సెస్ బేస్ ఈజ్ డిజాల్వ్ ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. సో సోడియం హైడ్రాక్సైడ్లో మనము ఎక్సెస్ బేస్ని డిజాల్వ్ చేసినప్పుడు హైడ్రాక్సైడ్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 28లో ఫస్ట్ ఇంటెక్స్ క్వశ్చన్ కానీ చూస్తే చూడండి, యూ హ్యావ్ టూ సొల్యూషన్స్ ఏ అండ్ బి. సో మనకు టూ సొల్యూషన్స్ ఇస్తున్నారు ఏ అండ్ బి. ద pH ఆఫ్ సొల్యూషన్ ఏ ఈజ్ 6. సో ఏ సొల్యూషన్ యొక్క pH వచ్చేసరికి 6 అంటున్నాడు, అండ్ pH ఆఫ్ సొల్యూషన్ బి ఈజ్ 8 అన్నాడు. విచ్ సొల్యూషన్ హ్యాస్ మోర్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. ఈ రెండిట్లో ఏ సొల్యూషన్కి ఎక్కువ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అలాగే విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎసిడిక్ అండ్ విచ్ వన్ ఈజ్ బేసిక్ సొల్యూషన్ అని అంటున్నాడు. సో ఏది ఎసిడిక్ ఏది బేసిక్ అవుతుంది అని అడుగుతున్నాడు అనమాట. ఆన్సర్ చూడండి ఇక్కడ, సొల్యూషన్ ఆఫ్ ఏ pH వచ్చేసరికి ఎంత 6 అన్నాడు, హ్యాస్ మోర్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ వచ్చేసరికి ఇది 6 ఉంది వాల్యూ, pH వాల్యూ వచ్చేసరికి 6. సో ఇది ఎక్కువ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే, బీతో కంపేర్ చేస్తే బీలో వచ్చేసరికి మనకు 8 అనమాట. అంటే ఇక్కడ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సొల్యూషన్ ఏ ఈజ్ ఎసిడిక్, సొల్యూషన్ బి ఈజ్ బేసిక్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఎఫెక్ట్ డస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ హ్యావ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సొల్యూషన్. అంటే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది సొల్యూషన్లో ఉంటే సో దాని నేచర్ ఏమవుతుంది, సో అలాగే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, సో అనేది మన క్వశ్చన్ అడుగుతున్నాడు. మీరు ఆన్సర్ కానీ అబ్జర్వ్ చేస్తే, హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ మేక్ ద సొల్యూషన్ ఎసిడిక్. అంటే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ కానీ ఎక్కువగా ఉంటే ఆ సొల్యూషన్ అనేది ఎసిడిక్గా ఉంటుంది లేదా ఎసిడిక్ క్యారెక్టర్ని కలిగి ఉంటుందని చెప్పొచ్చు. లోయర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ మేక్ ద సొల్యూషన్ ఈజ్ బేసిక్. సో H+ అయాన్ కాన్సన్ట్రేషన్ కానీ తక్కువగా ఉంటే సో ఆ సొల్యూషన్ అనేది బేసిక్ నేచర్లో ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఓకే, థర్డ్ క్వశ్చన్, డూ బేసిక్ సొల్యూషన్స్ ఆల్సో హ్యావ్ H+ అయాన్స్? ఇఫ్ ఎస్, దెన్ వై ఆర్ దీస్ బేసిక్. అంటే బేసిక్ సొల్యూషన్స్ కూడా H+ అయాన్స్ని కలిగి ఉంటాయా? నీ ఆన్సర్ ఎస్ అయితే సో ఎందుకు అలాగా ఉంటాయి అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఆన్సర్ కానీ చూస్తే ఎస్,
సో బేసిక్ సొల్యూషన్స్ కూడా మనకి H+ ionsని కలిగి ఉంటాయి. చూడండి ఆన్సర్. ఎస్, బేసిక్ సొల్యూషన్ ఆల్సో హ్యాస్ H+ ions. హవెవర్ దేర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ లెస్ కంపేర్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH- ions. దట్ మేక్స్ ద సొల్యూషన్ ఈజ్ బేసిక్. సో అంటే H+ ion కాన్సన్ట్రేషన్ అనేది తక్కువగా ఉంటుంది వెన్ కంపారిజన్ టు OH- ion కాన్సన్ట్రేషన్. సో అందువల్ల OH- ion కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ సొల్యూషన్ అనేది బేసిక్గా ఉంటుంది. 4th క్వశ్చన్, అండర్ వాట్ సాయిల్ కండిషన్ డూ యూ థింక్ ఏ ఫార్మర్ వుడ్ ట్రీట్ ద సాయిల్ ఆఫ్ హీస్ ఫీల్డ్ విత్ క్విక్ లైమ్? సో దీన్ని మనం ఏమంటామంటే కాల్షియం ఆక్సైడ్ ఆర్ స్లేక్ లైమ్. దీన్ని మనం ఏమంటాము కాల్షియం హైడ్రాక్సైడ్ ఆర్ చాక్. దీన్ని మనం ఏమంటాము కాల్షియం కార్బోనేట్. అంటే ఫార్మర్ అనే వ్యక్తి తన సాయిల్లో ఈ కింద ఇవ్వబడిన కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో క్విక్ లైమ్ ఆర్ స్లేక్ లైమ్ ఆర్ చాక్ వీటిని ఉపయోగిస్తున్నాడు. సో ఏ కండిషన్లో ఉన్నప్పుడు జనరల్గా అయితే అది ఎసిడిక్గానే అయితే ఈ బేసిక్ సబ్స్టెన్స్ని యూజ్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేస్తారనమాట. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూడండి. ఫార్మర్ యూస్ క్విక్ లైమ్, స్లేక్ లైమ్ ఆర్ చాక్ టు ట్రీట్ ద ఎసిడిక్ సాయిల్. సాయిల్ కానీ ఎసిడిక్గా ఉంటే ఇవి యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు? సో ఇవన్నీ ఏంటంటే బేసిక్ సబ్స్టెన్సెస్. ఓకేనా? క్విక్ లైమ్ అంటే CaO, స్లేక్ లైమ్ అంటే CaOH. సో ఇవన్నీ బేసిక్. ఆర్ చాక్ అంటే CaCO3. సో ఇవన్నీ బేసిక్ కాబట్టి వీటిని న్యూట్రలైజ్ చేయాలంటే ఎసిడిక్ సబ్స్టెన్స్ని మిక్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, దీస్ మెటీరియల్స్ ఆర్ ఆల్కలైన్ అండ్ న్యూట్రలైజ్ ఎసిడిటీ ఇంప్రూవింగ్ ద ప్లాంట్ గ్రోత్. ఓకేనా? ఎప్పుడైతే న్యూట్రలైజ్ చేస్తున్నామో అప్పుడు అక్కడ ప్లాంట్ అనేది బాగా పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 33లో ఫస్ట్ ఇంటెక్స్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ CaOCl2? CaOCl2 కామన్ నేమ్ ఏంటి? బ్లీచింగ్ పౌడర్. ఓకే, సింపుల్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నేమ్ ద సబ్స్టెన్స్ విచ్ ఆన్ ట్రీట్మెంట్ విత్ క్లోరిన్ ఈల్డ్ బ్లీచింగ్ పౌడర్. క్లోరిన్తో మనం రియాక్ట్ చేసినప్పుడు బ్లీచింగ్ పౌడర్ అనేది ఫామ్ అవుతుంది. అది ఏ సబ్స్టెన్స్తో మనం రియాక్ట్ చేస్తే మనకు బ్లీచింగ్ పౌడర్ వస్తుంది విత్ క్లోరిన్తో? సో సింపుల్గా మనకేంది కాల్షియం హైడ్రాక్సైడ్. క్లోరిన్ కాల్షియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకు బ్లీచింగ్ పౌడర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి CaOH ట్వైస్ ప్లస్ Cl2. సో క్లోరిన్ గ్యాస్ కాల్షియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు ఇప్పుడు మనకు CaOCl2 ప్లస్ H2O. సో ఇది బ్లీచింగ్ పౌడర్ కెమికల్ ఫార్ములా, ఇది ఫామ్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, నేమ్ ద సోడియం కాంపౌండ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సాఫ్టనింగ్ ఆఫ్ హార్డ్ వాటర్. హార్డ్ వాటర్ని మనం సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ చేయాలంటే ఏ సోడియం కాంపౌండ్ మనం యూజ్ చేయాలి అని అడుగుతున్నాడు. సో సింపుల్ అనమాట, ఇక్కడ మనం వాషింగ్ సోడాని యూజ్ చేస్తాము. సో వాషింగ్ సోడా కెమికల్ ఫార్ములా Na2CO3 10H2O. సో ఈ కాంపౌండ్ యూజ్ చేసి మనం హార్డ్ వాటర్ని మనం సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఏ సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఈజ్ హీటెడ్? గివ్ ద ఈక్వేషన్ ఆఫ్ దిస్ రియాక్షన్ ఇన్వాల్వ్డ్. అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ని మనం హీట్ చేస్తే ఏం జరుగుతుంది? సో ఇక్కడ జరిగే కెమికల్ రియాక్షన్ కూడా రాయమంటున్నాడు అనమాట. సో ఇక్కడ చూడండి, వెన్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ హీటెడ్ ఇట్ డీకంపోజెస్ ఇంటూ సోడియం కార్బోనేట్, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. సింపుల్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ మనం హీట్ చేస్తే మనకు సోడియం కార్బోనేట్, వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, రైట్ an ఈక్వేషన్ టు షో ద రియాక్షన్ బిట్వీన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ వాటర్. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి ప్లస్ వాటర్ మధ్య కెమికల్ రియాక్షన్ రాయండి అని అంటున్నాడు. చూడండి, సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్ ఫార్ములా CaSO4 half H2O ప్లస్ 1 half H2O. సో half H2Oకి మనం 1 half H2Oని యాడ్ చేసినప్పుడు మనకు CaSO4 2H2O ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి జిప్సమ్. సో జిప్సమ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి POP అంటున్నాము, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి ప్లస్ వాటర్ మధ్య కెమికల్ రియాక్షన్. ఓకే.